నమస్కారం మెట్రో న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశానికి వెన్నెముకగా కీర్తింపబడుతున్న అన్నదాతలు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని మరింత మెరుగైన దిగుబడులు సాధించాలి. మార్కెట్ యార్డ్ లో జరిగిన ఉచిత బీపీ షుగర్ వ్యాధి వైద్య శిబిరంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ డి వెంకటేశ్వర్ రెడ్డి. ప్రాణదానంతో సమానమైన రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని రక్తదానానికి ముందుకు రావాలి. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో జరిగిన రక్తదాన శిబిరంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వేణుగోపాల్ రాజ్. ఎయిడ్స్, రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య కంటే పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల జరిగే మరణాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవ ఉచిత వైద్య శిబిరంలో ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ జి కుల్లాయప్ప. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాల్లో నేర్చుకున్న మెలకువలను పాటించి భవిష్యత్తులో జరిగే క్రీడల్లో రాణించాలి. వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పివివిఎస్ మూర్తి. ఎయిడ్స్, రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య కంటే పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల జరిగే మరణాలు అధికంగా ఉన్నాయని ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ జి కుల్లాయప్ప చెప్పారు. ఈ మేరకు ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని తన క్లినిక్ లో ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ జి కుల్లాయప్ప ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని తెలిపే పరీక్షలను స్పైరోమెట్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో వ్యాధిని నిర్ధారించి అవసరమైన సలహాలు, సూచనలను డాక్టర్ కుల్లాయప్ప అందించారు. ఈ సందర్భంగా ఉచిత స్పైరోమెట్రీ పరీక్షల శిబిరానికి హాజరైన వారికి పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఊపిరితిత్తుల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ కుల్లాయప్ప మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల సేవనం వల్ల ప్రజలు ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి జబ్బులకు గురి అవుతున్నారని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030వ సంవత్సరం నాటికి ప్రపంచంలో 80 లక్షల మంది మరణించే అవకాశం ఉందని చెప్పారు. పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్, బెంజిన్ వంటి పదార్థాలు క్యాన్సర్ లాంటి వ్యాధులను కలిగిస్తున్నాయని అన్నారు. ఇందులో నికోటిన్ ప్రధానంగా మనిషిలో ఉత్తేజాన్ని కలిగిస్తుందని, అందుకే ప్రజలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న క్యాన్సర్ జబ్బులలో 50% పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లే వస్తున్నాయని అన్నారు. ఎయిడ్స్, రహదారి ప్రమాదాల్లో చనిపోయే వారి కంటే పొగాకు వినియోగం వల్ల చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉందని, వీటి వల్ల ఊపిరితిత్తులు చెడిపోతే వాటిని సాధారణ స్థితికి తీసుకురావటం సాధ్యం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని డాక్టర్ కుల్లాయప్ప కోరారు. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ కొంచెం పొడిగిస్తామే కానీ టోటల్ ట్రీట్మెంట్, టోటల్ క్యూర్ అనేది క్యాన్సర్కి లేదు. కాబట్టి ఏమైనా తొలి దశలో కనుక్కుంటే అది ఉంది, కానీ క్యూర్ ఏది సర్జికల్ రిజెక్షన్ లేదా ఎక్సిషన్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఈ పొగాకు ఉత్పత్తులు మానేస్తే దిస్ ఈజ్ వన్ ప్రివెంటబుల్ డిసీజ్. రాకుండా కాపాడుకునేకి వీలైనటువంటిది ఈ పొగాకు ఉత్పత్తులు మానేయటమే. పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల వచ్చే జబ్బులు మనం పొగాకు ఉత్పత్తులు వాడకుండా పోతే ఆ జబ్బులు రావు, దరికి చేరవు. సో ఈ రకంగా పొగాకు కంపెనీలు కూడా అట్రాక్ట్ చేసే కేసు వస్తున్నాయంటే పొగాకు పేస్ట్, టూత్ పేస్ట్ లాగే అట్రాక్ట్ చేస్తున్నారు, దాంట్లో టొబాకో కలిపి. సో పంటి నొప్పి తగ్గించేకి లేదా టొబాకో వాటర్ రకరకాలుగా వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. ఈ ఆకర్షణలకు లోను కావద్దని ప్రజలకు మీకు మనవి చేస్తున్నాను. ఈ రకంగా గర్భిణీ స్త్రీలు కూడా పొగ తాగితే వాళ్ళు నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, గర్భస్రావాలు, ఈ రకంగా చనిపోయిన పిల్లలు పుట్టడం, సో ఈ రకంగా కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ పొగాకు ఉత్పత్తులు వాడుచున్న వారైతే వారు రిటైర్ కాకపోవచ్చును. సో ఈ రకంగా ఈ నివారణ చర్యలు ఏమనంటే, ఎందుకు నివారణ చర్యలు ప్రత్యేకంగా ఏ మందులు తీసుకోవాల్సిన పడలేదు. మానసిక సంకల్పం లేదా దృఢ సంకల్పం ఉంటే ఈ పొగాకు ఉత్పత్తులు వాడటాన్ని వదిలించుకోవచ్చు. సంకల్పం ఒకటి కలగాల మనిషికి. ఇటువంటి బారిన పడి ఈ రకంగా ఇదంతా విని కూడా ఈ ప్రజలు తాగేవాళ్ళు లేదా వాడేవాళ్ళు, ఉత్పత్తులు వాడేవాళ్ళు దృఢ సంకల్పం చేసుకుంటే వాళ్ళు వారం 10 రోజుల్లోనే మానే